ఒక అంధురాలైన యాచకురాలు ఒక గుడికి వచ్చింది. ఆమె తన దగ్గర ఉన్న ఒకే ఒక్క యాపిల్ పండును దేవుని విగ్రహానికి సమర్పించింది. అనూహ్యంగా ఆమె భక్తికి ఆ దేవుడు ఎంతో చలించిపోయాడు. ఆ దేవుడు ఆమెకు మూడవ కన్నును ప్రసాదించాడు. ఆ మూడవ కన్నుకు ఎక్స్రేలాగా చూసే శక్తి ఉందని ఆ యాచకురాలు తెలుసుకుంది. దేవుడికి కృతజ్ఞతగా తాను చాలా డబ్బు సంపాదించి తనలాంటి పేదవారికి సహాయం చేస్తానని ఆమె ప్రమాణం చేసింది. తరువాత ఆ యాచకురాలు ఒక దుకాణానికి జూదశాలకు వెళ్ళింది. తన రూపాన్ని తను అద్దంలో చూసుకోవడం ఆమెకు అదే మొదటిసారి. అద్దంలో చూసుకుంటున్న ఆ అంధురాలిని చూసి అక్కడి పనివాడు వెటకారంగా నవ్వాడు. తన మూడవ కన్ను ఇతరులెవరికీ కనిపించదని ఆమెకు అప్పుడు అర్థమైంది. ఆమె తన దగ్గర ఉన్న కొన్ని వెండి నాణేలను తీసి అక్కడ డబ్బు సంపాదించాలనుకుంటున్నట్లు చెప్పింది. అప్పుడు ఆ పనివాడు ఆమెను ఒక టేబుల్ దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆమె గుడ్డిదని గమనించిన ఒక స్థానిక గూండా ఆమె దగ్గర ఉన్న డబ్బునంతా మోసం చేసి లాగేసుకోవాలని ప్లాన్ చేశాడు. కాని ఆ యాచకురాలు తన మూడవ కన్నుతో పాచికల మీద ఉన్న అంకెలను అప్పటికే స్పష్టంగా చూసేసింది. ఆమె పందెం కాయడం మొదలుపెట్టింది. ఆమెకు ఏమీ కనిపించడం లేదని భావించిన ఆ గూండా రహస్యంగా పాచికల అంకెలను మార్చేశాడు. మిగిలిన వారందరూ కూడా ఆ గూండాను అనుసరిస్తూ పందెం కాశారు. గూండా పాచికలను బయటకు తీసే సమయానికి ఆ యాచకురాలు తన మూడవ కన్ను శక్తితో ఆ అంకెలను మళ్లీ పాతవాటిలాగే మార్చేసింది. ఆ అంకెలను చూసిన గూండా ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ రౌండ్లో ఆ యాచకురాలు చాలా డబ్బు గెలుచుకుంది. కాని ఆ గూండా తన ఓటమిని అంగీకరించలేదు. ఆమెతో మరో రౌండ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఆమె అందుకు అంగీకరించి తన దగ్గర ఉన్న వెండి నాణేలన్నింటినీ పందెంగా పెట్టింది. యాచకురాలు మళ్లీ తన మూడవ కన్నుతో పాచికలను చూసింది. చుట్టూ ఉన్న జనం కూడా రహస్యంగా ఆ పాచికలను గమనించారు. వారంతా తన అంధత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారని తెలిసిన ఆమె దయతో ఈ రౌండ్లో పందెం కాయవద్దని వారిని హెచ్చరించింది. కాని ఎవరూ ఆమె మాట వినలేదు. పైగా ఆ గూండాను అనుసరిస్తూ తమ దగ్గర ఉన్న డబ్బునంతా పందెంగా పెట్టారు. ఆ సమయంలో పాచికపై 1 అనే అంకె వస్తుందని ఆ గూండా ఊహించాడు. కాని ఈ రౌండ్లో అంకెలే ఉండవు అని ఆ యాచకురాలు చెప్పింది. అది విని అక్కడివారంతా గొల్లున నవ్వారు. ఆ గూండా పాచికల కప్పును తీయగానే లోపల పాచికలు వేగంగా తిరుగుతూ కనిపించాయి. ఆ వేగానికి వాటిపై ఉన్న అంకెలన్నీ పూర్తిగా అరిగిపోయి తుడిచిపెట్టుకుపోయాయి. యాచకురాలు మళ్లీ విజయం సాధించింది. కాని ఆమె ఏదో మాయ చేసిందని భావించిన జనం యజమానిని పిలిపించి ఆమెను బయటకు పంపేయాలని చూశారు. యజమాని వచ్చి ఆ యాచకురాలి కళ్లకున్న కట్టును తీయగానే అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు.